ప్రస్తుతం మనం పూణేలోని శనివార వాడ దగ్గర అయితే ఉన్నాము. శనివార వాడ ఫేమస్ శనివార వాడ చాలా పెద్ద కోట, దీనికి ప్రత్యేకత కూడా ఉందని చాలా మంది అంటుంటారు శనివార వాడ గురించి. ఇదే శనివార వాడ యొక్క ఎంట్రన్స్ అండ్ ఈ కోటని చూడడానికి చాలా మంది ఇక్కడికి వస్తూనే ఉంటారు. అండ్ దీని చరిత్ర కూడా చాలా గొప్పగా ఉంటుంది. మనం ఇప్పుడు ఢిల్లీ దర్వాజా ద్వారం ద్వారా లోపలికి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇది ప్రధాన ప్రవేశ ద్వారం అప్పట్లో. ఇదే కాకుండా ఇంకా ఇక్కడ 5 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. శత్రువులు ఏనుగులతో తలుపులను పగలగొట్టకుండా తలుపులపై లోహపు మణులు లైక్ ఐరన్ స్పైక్స్ లాగా అమర్చారు. అండ్ ఇక్కడ పండుగ సమయాల్లో ముఖ్యంగా శ్రీమంత దగూడహేట హల్వాల గణపతి ఉత్సవం సమయంలో ఈ ద్వారం నుంచే ఊరేగింపులు వెళ్ళడం ఒక సాంప్రదాయం. పూణేలో ఉన్న గొప్ప చారిత్రాత్మక కట్టడాల్లో కూడా ఇది ఒకటి. దీనికి కూడా చాలా చరిత్ర ఉంది అండ్ దీనికి చాలా ప్రాముఖ్యత కూడా ఉంది. ఒకప్పుడు ఇది మరాఠా సామ్రాజ్యంలో అధికారిత కేంద్రంగా ఉండేది. మనం కోటలోకి ఎంటర్ అవ్వగానే 2 చిన్న ఫిరంగులు అయితే కనిపిస్తాయి. అండ్ ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఈ శనివార వాడ కోట హిస్టరీ మొత్తం ఇలా శిలా పలకాల మీద అయితే చెక్కుంది. ఇక్కడ మనకి చాలా చిన్న చిన్న ఫౌంటైన్స్ అయితే కనిపిస్తాయి. ఇదే కాకుండా ఏషియాలో బిగ్గెస్ట్ ఫౌంటైన్ కూడా ముందుంది. ఈ చెక్కలన్నీ కూడా మనం గమనించవచ్చు. ఇంతకు ముందు జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ కోట మొత్తం కూడా కాలిపోయింది. సో అన్ని కూడా అందుకే కొంచెం బ్లాక్ గా ఉన్నాయి. నుంచి 1732 మధ్య కాలంలో పెష్వా బాజీరావు I అయితే దీన్ని నిర్మించాడు. మొదటిగా దీన్ని రాతితో కట్టాలని అనుకున్నారు. కానీ అప్పటి రాజనీతి ప్రకారం ఎవరైతే రాజులు ఉంటారో వాళ్ళు మాత్రమే రాతితో కట్టుకోవాలి, మంత్రులు కాదు అని మొఘల్స్ నుంచి ఆదేశం రావడంతో దీన్ని ఫస్ట్ పిల్లర్స్ ఏవైతే ఉంటాయో పునాదులు వాటిని ఇటుకరాళ్ళతో కట్టారు. అండ్ మిగతా అంతా ఎప్పుడైతే మొఘల్స్ నుంచి ఆదేశాలు రావడంతో అప్పటి నుంచి కూడా మొత్తం చెక్కతో నిర్మించారు దీన్ని, మొత్తం ఈ కోటను మొత్తం కూడా. బాలాజీరావు నుండి ప్రారంభమై పేష్వాల కుటుంబంలో ఎవరెవరు, వారి భార్యల పేర్లు, పిల్లల పేర్లు వంటి వివరాలన్నీ వంశవృక్షం మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. ఒకప్పుడు పెష్వాలు పాలించేవాళ్ళు. అసలు పెష్వా అంటే ఏంటంటే మరాఠా సామ్రాజ్యంలో ఇది ఒక పవర్ఫుల్ పదం అనమాట, లైక్ ఒక ప్రైమ్ మినిస్టర్ లాంటిది. సామ్రాజ్యంలోని అన్ని రకాల కార్యాలు లైక్ పరిపాలన, సైన్య నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ, విదేశీ సంచారం లాంటివన్నీ పేష్వాలే నిర్వహించేవారు. వీళ్ళని ఛత్రపతి నియమిస్తారు. 1647లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మరోపంత్ పెగిలే గారిని మొదటి పేష్వగా నియమించారు. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, దీని పేరు వచ్చి హరాంజీ కరాంజే. ఈ ఫౌంటైన్ పేష్వా సవాయి మాధవరావు గారి కోసం ఫౌంటైన్ని నిర్మించారు. ఈ ఫౌంటైన్ని చూసిన వెంటనే ఎగ్జైట్మెంట్ కలుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆ మధ్యలో ఒక రోజ్ పెటల్ ఫ్లవర్ లాగా ఉంటుంది. అవన్నీ కూడా 16 పెటల్స్ ఉంటాయి. ఒక్కొక్క పెటల్స్ నుంచి ఒక్కొక్క వాటర్ ఫౌంటైన్ లాగా ఉంటుంది అనమాట. యూరోప్, ఏషియాలో ఇట్లాంటి ఫౌంటైనే లేదని చెప్తారు. ఫౌంటైన్ మీరు ఇండియాలో ఎక్కడ వరల్డ్ వైడ్గా చూడలేరనమాట. 16 పెటల్స్ కలిగి అందులో ఫౌంటైన్స్ ఉండే విధంగా ఎక్కడా చూడలేరు మీరు. శనివార వాడలో చాలా పాత బిల్డింగ్స్, మండపాలు, హాల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు అవేవీ లేవు. ఇప్పుడు వాటి ఫౌండేషన్స్ మాత్రం మిగిలే ఉన్నాయి. మీరు చూస్తున్నది కూడా ఒక పాత స్ట్రక్చర్ యొక్క పునాది. శనివార వాడలో చాలా అండర్ గ్రౌండ్ ఛాంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా ఆ అండర్ గ్రౌండ్ ఛాంబర్సే. లోపలికి ఎవరిని వెళ్ళనీయకుండా ఎంట్రన్స్ అయితే క్లోజ్ చేస్తున్నారు. ఇది ఒక ఫంక్షనల్ స్టోరేజ్ రూమ్. ఒకప్పుడు దీంట్లో మెటీరియల్స్, వెపన్స్, క్రెయిన్స్, టూల్స్ ఆర్ మెయింటెనెన్స్ రిలేటెడ్ ఐటమ్స్ అని పెట్టుకోవడానికి వాడేవాళ్ళు. ఇది ఆ కాలం నాటి ఫౌంటైన్ యొక్క మెయిన్ వాటర్ అవుట్లెట్ బేస్. ఇది ప్రస్తుతం నాశనం అయిపోయి ఉండడం మనం గమనించవచ్చు. ఇదే కాదు, ఇక్కడ చాలా వరకు అన్నీ కూడా నాశనం అయిపోయి ఉన్నాయి. కేవలం వాటి పునాదులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఒక పాత చారిత్రక 2 అంతస్తుల భవనం ఉండేది. కానీ దానిలో ఎవరున్నారు, ఎవరు ఉపయోగించారు అనే విషయానికి వస్తే దానికి సంబంధించి ఎలాంటి రికార్డ్స్ కానీ ఆర్ హిస్టారికల్ ప్రూఫ్ కానీ లేదు. దీనికి కారణం ఏంటంటే శనివార వాడి మీద చాలాసార్లు దాడులు జరిగాయి అండ్ చాలాసార్లు ఫైర్ యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి. 1730లో అగ్ని ప్రమాదం, 1828లో పెద్ద ఫైర్తో దాదాపు ఆల్మోస్ట్ వాడ మొత్తం కాలిపోయింది. సో దాంతో చాలా వరకు రికార్డులు, మ్యాప్స్, పేర్లు, డాక్యుమెంట్లు మొత్తం పోయాయి. కాకామాలా వాచ్వా అంటూ నారాయణరావు పేష్వా కేకలు వేసిన అతని హత్య జరిగిన గేటు. అందుకే ఈ గేట్ని చరిత్రలో ఒక దారుణమైన సంఘటనకు సాక్షిగా చెప్తారు. దీన్ని నారాయణ దర్వాజా అంటారు అండ్ అదేవిధంగా దీన్ని జంబుల్ దర్వాజా అని కూడా అంటారు.
ఇప్పుడు మనం రాజకోట యొక్క పై భాగంలో ఉన్నాం. ఇప్పుడు మనం అక్కడ నుంచి వచ్చామన్నమాట, అదే ఎంట్రన్స్. అక్కడ నుంచి ఇదంతా కూడా కోట. సో ఇప్పుడు మనం దీనిపైన అయితే ఉన్నాం, ఏవైతే ప్రహరీస్ అంటారో అట్లాంటి వాటిపైన అయితే ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ మనం. ఈ శనివారం వాటిని చూడడానికి చాలామంది స్కూల్స్ నుంచి చాలా వరకు కూడా వస్తూ ఉన్నారనమాట చూడడానికి. ఆ కాలంలో యుద్ధ సమయంలో సైనికులు ఇక్కడ నుంచి బాణాలు లేదా తుపాకీలతో శత్రువులపై దాడి చేసేవారు. దీని ద్వారా చాలా వ్యూహాత్మకంగా దాడి చేయొచ్చు. ఇలాంటివి మన శనివారవాడ, రాజస్థాన్ కోటలు అండ్ గోల్కొండ ఇంకా కొన్ని విహార కోటల్లో చూడవచ్చు. సో దీనివల్ల ఏమైందంటే శత్రువు మీద అటాక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ బయట ఉన్న వాళ్ళు లోపలికి అటాక్ చేయలేరు. చూసారా ఎంత అందంగా ఉందో. ప్రత్యేకంగా ఇక్కడ లైక్ గార్డెన్ ఏరియాస్ లాగా ఉంది. మొత్తం దీన్ని మెయింటైన్ చేసే వాళ్ళు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. గార్డెన్స్లో అందమైన పూలు కూడా ఉన్నాయండి. గార్డెన్స్లో అందమైన పూలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఏంది ఇది? కోమల్ అంట, శంకర్ అంట, ఈ కోమలి ఏంది ఈ పేర్లు? ఆ పార్కులో ఎక్కడ చూహా లవ్ బర్డ్సే కనిపిస్తున్నారు. పైన కోట పైనకి చూహా వాళ్ళే కనిపిస్తున్నారు. కింద ఏడవ గుహల్లో దాక్కోండరు పొయ్యి. ఏంది ఇది? నాకు ఇంట్రెస్ట్ పోయింది. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఇక్కడ కోట పైకి వెళ్ళడానికి లేదా కింద నుంచి పైకి రావడానికి ఒక దారి అయితే ఉంది. ఇది మొత్తం కూడా గ్రనైట్ రాళ్ళు ఇంకా ఇటుకలతో అయితే కట్టున్నారు. అండ్ మనం మెట్లు దిగి కిందకి వెళ్తే రైట్ సైడ్ ఒక డోర్ కనిపిస్తుంది, ఒక పెద్ద ద్వారం కనిపిస్తుంది. ఇది వచ్చి కోట బయటకు వెళ్ళడానికి ఎగ్జిట్ లేదా లోపలికి రావచ్చు. ప్రజెంట్ దీన్ని కూడా అయితే క్లోజ్ చేస్తున్నారు. ఇది శనివారవాడలోని ప్యాలెస్లోకి ఎంట్రీ ఒక మెయిన్ దారి. సో ఇక్కడ మనం గమనిస్తే అప్పుడెప్పుడో కట్టిన ఈ కట్టడాలు ఇంకా కూడా ఎంత స్ట్రాంగ్గా, దృఢంగా, ఘనంగా ఉన్నాయో చూడండి. ఇప్పటికి కూడా మనం ఇలాంటి కట్టడాలు కట్టాలంటే కొంచెం కష్టం అనే చెప్పాలి. ప్రజెంట్ మనం కోట యొక్క ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం. ఎంట్రన్స్ కోట ఎంట్రన్స్ మొత్తం కూడా ఎలా ఉంది మొత్తం. ఇది మొత్తం కోటకి ఎంట్రన్స్ నుంచి వ్యూ పాయింట్, కోటకి వ్యూ పాయింట్ అయితే ఎట్లా ఉంటుంది. ఇక్కడ సీలింగ్ మొత్తం కూడా టేక్వుడ్తో మరాఠా స్టైల్ ఆర్కిటెక్చర్తో కట్టారు. ఈ ద్వారాలు చూడండి, తలుపులో చెక్కతో, మొత్తం చెక్కతో కూడా నిర్మించున్నారు. పురాతన టైంలో ఉండేటివి అనుకుంటే ఇవన్నీ కూడా. ప్రతి ఒక్క తలుపు కూడా చాలా అందంగా డిజైన్స్తో పురాతనంగా కనిపించినట్లు ఉన్నాయి మొత్తం కూడా. అప్పటి కాలంలో ఎట్లా ఉండేటో చూడండి, చెక్క కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మరాఠాల కాలంలో ఇది మొత్తం సుమారు 625 ఏకర్స్ విస్తీర్ణంలో ఉండేదంట. బట్ ప్రస్తుతం మనకు కనిపించేది చాలా చిన్న ప్రాంతం మాత్రమే. అసలు సామ్రాజ్యం చాలా వరకు విడిపోయింది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లో ఒకప్పుడు మరాఠా రాజుల రాజసభ ఇక్కడే జరిగేదంట. ఇదే అనమాట వ్యూ పాయింట్. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ది కోట అనమాట. నిజంగా ఈ శనివారవాడ నాకు చాలా బాగా నచ్చింది అండ్ వచ్చిన దానికి ఒక వర్తి ప్లేస్ అనుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు చూస్తున్న ఈ విగ్రహం మరాఠా సామ్రాజ్యంలో 7వ పేష్వా అయిన బాజీరావు గారిది. ఆయన తన 20 ఏళ్ల పదవీ కాలంలో 41 యుద్ధాలు గెలిచి మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించిన గొప్ప సైనిక జనరల్లో ఒకరిగా పరిగణించబడ్డారు. సో అందుకే ఆయనకి ఈ విగ్రహాన్ని అంకితం చేశారు. ఈ విగ్రహం ఉత్తరం వైపు చూపిస్తూ ఆయన పరిపాలించిన సామ్రాజ్య రాజధాని అయిన ఢిల్లీ దిశగా నిలబెట్టబడింది. ఒకప్పుడు ఎంత గొప్ప చరిత్ర కలిగిన ఈ కోట, మరాఠా సామ్రాజ్యానికి ఒక అధికారిత కేంద్రంగా ఉన్న ఈ కోట ఇప్పుడు ఈ రోజుల్లో ఎందుకు భూతాల కోటగా మారింది? టైం ఇప్పుడు వచ్చి 8 అవుతుంది. 8:15కి ఎగ్జాక్ట్గా శనివారవాడ దగ్గర నైట్ షో వేస్తారు. సో అక్కడికి వెళ్ళి అసలు ఆ షో ఏంటి, ఎలా ఉంటుందో చూద్దాం. 7కి మామూలుగా మరాఠాలు వేస్తారు, ఇక్కడ 8కి ఇంగ్లీష్లో వేస్తారు. మనకి ఎలాగో మరాఠీ రాదు కాబట్టి ఇంగ్లీష్ చూద్దాం. ఇవాళ కోట స్టోరీ ఏంటో కూడా అక్కడే చూద్దాం, నైట్లో బాగుంటుంది. మొదటిగా ఈ కోటను కట్టించిన బాజీరావు గారు ఈ కోట పరిపాలనలో చాలా బాగా పరిపాలించారు. కొన్ని రోజుల తర్వాత బాజీరావు గారు చనిపోవడం జరుగుతుంది. అండ్ ఈయన చనిపోయిన వెంటనే తన తమ్ముడైన బాలాజీ బాజీరావు పేష్వాగా బరువు బాధ్యతలన్నీ తీసుకుంటాడు. ఇతని పరిపాలనలో కూడా ఈ రాజ్యం అనేది బాగా పరిపాలించబడింది. అండ్ కొన్ని రోజులకి ఇతను కూడా చనిపోతాడు. అండ్ ఈయనకి 3 కొడుకులు అనమాట. అండ్ ఈ బాలాజీ బాజీరావు గారు చనిపోయిన తర్వాత అతని పెద్ద కొడుకైన విశ్వాసరావు పేష్వాగా తన బరువు బాధ్యతలు మళ్ళీ అతను తీసుకుంటాడు అనమాట. ఈ విశ్వాసరావు కూడా పానిపట్ యుద్ధంలో చనిపోతాడు. ఈయన చనిపోయిన తర్వాత తన తమ్ముడైన మాధవరావు పేష్వాగా అంగీకరిస్తాడనమాట.
ఈ మాధవరావు అనే వ్యక్తి ఏమవుతుందంటే నా వల్లే మా అన్న చనిపోయాడు, నేనే యుద్ధ వ్యూహాలు కరెక్ట్గా రచించి ఎలా జయించాలో కరెక్ట్గా చేసి ఉంటే మా అన్న గెలుచుంటాడు, ఇప్పటికీ బతుకుంటాడు, తన వల్లే తన అన్న చనిపోయాడు అనేసి బాధపడుతూ అనారోగ్యానికి గురవుతాడు. ఈ అనారోగ్యం వల్ల కొన్ని రోజులకి అతను కూడా సడన్గా చనిపోతాడు. ఈయన చనిపోయిన తర్వాత ఇతనికి ఇంకో తమ్ముడైన లాస్ట్ తమ్ముడైన నారాయణరావు పేష్వాగా బరువు బాధ్యతలు మళ్ళీ అతను ఎత్తుకుంటాడు. కానీ ఆ టైంలోనే నారాయణరావుకి జస్ట్ 17 సంవత్సరాలే. ఈ 17 సంవత్సరాల్లో నారాయణరావుని పేష్వాగా అండ్ రాజ్యం మొత్తం అధికారాన్ని బరువు బాధ్యతల్ని ఇతను కరెక్ట్గా చూసుకెళ్ళాడని ఎవరైతే ఫస్ట్ రాజు ఉన్నాడో బాజీరావు ఉన్నారు కదా, బాజీరావు వాళ్ళ తమ్ముడైన రఘునాథరావు ఆయన్ని నారాయణరావుకి ఒక తోడుగా పెడతారనమాట, లైక్ మెంటార్ లాగా. ఈ రఘునాథరావుకి ఎప్పటి నుంచో రాజ్యం మీద కన్నుంది. ఈ రఘునాథరావు బాజీరావు ఉన్నప్పుడు తనకి రాజ్యం రావాలని చెప్పి ఆశపడ్డాడు. కానీ పోనీ వాళ్ళ అన్న చనిపోయే కన్నా వస్తుందేమో అని చెప్పి ఆలోచించాడు. అప్పటికీ రాజ్యం రాలేదు తనకి. పోనీ విశ్వాసరావు చనిపోయిన తర్వాత వస్తుందేమో అనుకున్నాడు, కానీ అప్పటికీ రాలేదు. దాంతో మాధవరావు మీద 2 సార్లు హత్యా ప్రయత్నం చేశాడు. సో ఇప్పుడు రఘునాథరావుకి నారాయణరావు రాజుగా ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు. ఎప్పటికైనా ఆ సింహాసనాన్ని దక్కించుకోవాలన్న కోరికతో ఉన్నాడు. సో ఇతని చర్యలు అనేవి రోజు రోజుకి ఎక్కువైపోతా ఉంటాయి. రాజు అనుకున్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో ఇదంతా నారాయణరావు చూసి దానితోడు వాళ్ళ అన్న మీద హత్యా ప్రయత్నం చేయాలనుకున్న విషయం కూడా తెలిసి ఇతన్ని హౌస్ అరెస్ట్ చేయిస్తాడు. 2-3 సార్లు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ అది సక్సెస్ అవ్వలేదు. కానీ వాళ్ళ భార్య అయిన ఆనందిబాయ్ ఈ సిచ్యువేషన్ తన కంట్రోల్లోకి తీసుకొని తన భర్తని రఘునాథరావుని పేష్వాగా చేయాలనుకుంది. దానికోసం కోటలో ఉన్న కొంతమంది సైనికులతో కలిసి వాళ్ళని గార్డీ అంటారు. ఈ గార్డీ యొక్క నాయకుడితో అయిన సుబేర్ సింగ్తో కలిసి పేష్వా అయిన నారాయణరావుని చంపాలనుకుంటుంది. ఆ తర్వాత ఒక లెటర్ తీసుకుని వచ్చి గార్డీ నాయకుడైన సుబేర్ సింగ్కి ఇస్తుంది. ఆ లెటర్ మీద రఘునాథరావు యొక్క స్టాంప్ అయితే ఉంటుంది. ఆ లెటర్లో నారాయణరావుని అడ్డు తొలగించాలని రాసి ఉంటుంది. అనుకున్నట్లుగానే ఒకరోజు రాత్రి 1-2 గంటల సమయంలో కోటలోకి అందరూ నిద్రిస్తుండగా గార్డీస్ అందరూ లోపలికి చెరబడి కాపలాదారులందరినీ చంపడం స్టార్ట్ చేస్తారు. దాన్ని చూసిన నారాయణరావు నన్నే చంపడానికి వస్తున్నారనుకొని నారాయణరావు కాపాడండి అంటూ పార్వతీబాయి దగ్గరికి వెళ్తాడు. ఈ పార్వతీబాయి ఎవరో కాదు, సదాశివబాయి సోదరి. ఇతను కూడా పానిపట్ యుద్ధంలో చనిపోతాడు. అప్పుడు తను ఈ టైంలో నిన్ను కాపాడగలిగేది కేవలం రఘునాథరావు మాత్రమే అని చెబుతుంది. ఆ రోజు అనగానే రఘునాథరావుని హౌస్ అరెస్ట్ చేసి ఉంటాడు. నేరుగా అతని దగ్గరికి వెళ్ళి కాకా కాపాడని అడుగుతాడు. అప్పుడు నేనుండగా నిన్ను చంపేది ఎవరు అనేసి తన తల్వార్ని బయటకు తీస్తాడు. కొద్దిసేపటికే నారాయణరావుని తరుముకుంటూ వచ్చిన గార్డియన్స్ కూడా అక్కడికి చేరుకుంటారు. అండ్ వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. అరే చంపమని ఆదేశం ఇచ్చింది ఇతనే, కానీ ఎందుకు అడ్డుపడుతున్నాడని గార్డియన్స్ అందరూ షాక్లో ఉంటారు. అప్పుడు రఘునాథరావు నేను బంధించమని మాత్రమే చెప్పాను, మీరెందుకు చంపుతున్నారని షాక్లో ఉన్నప్పుడు తన భార్య ఎంటర్ అవుతుంది. వెంటనే రఘునాథరావుని కన్విన్స్ చేస్తుంది. ఎలా అంటే మీ అన్న చనిపోయిన తర్వాత నువ్వు పేష్వాగా అయి ఉండాలి, కానీ ఆ తర్వాత వాళ్ళ పెద్ద కొడుకు వచ్చింది, వాళ్ళ పెద్ద కొడుకు చనిపోయిన తర్వాత వస్తుంది అనుకుంటే వాళ్ళ రెండో కొడుకు వచ్చింది, ఇలా వాళ్ళ కొడుకులకి మాత్రమే వస్తుంది, నువ్వు ఎప్పుడు పేష్వా అవుతావని కన్విన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా రఘునాథరావు వాళ్ళ భార్య అలాగే 2 గార్డియన్స్ అందరూ కలిసి నారాయణరావు తలని నరికి పాటుగా డివైడ్ చేసి చంపేస్తారు. అప్పటి నుంచే ఈ కోటలో ప్రతి పౌర్ణమికి కాకామాలా చౌహా అని అరుపులు వినిపిస్తాయి. అండ్ ఇక్కడే ఉన్న చాలా మంది లోకల్ పూణే ప్రజలు కూడా చాలా వరకు విన్నామనేసి చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ అసలు నిజమేంటో మనం ఇప్పుడు చూద్దాం. నైట్ టైంలో కూడా దెయ్యాల కోట అన్నారు కదా, జనాలు కూడా ఇదేమో దీనికి పెద్ద హారర్ స్టోరీ ఉన్నట్లుంది. కానీ ఇక్కడికి వచ్చి నైట్ టైంలో చూస్తే ప్రతి ఒక్కరు ఇక్కడ అందరూ బాగున్నారు, ప్రశాంతంగా అందరూ కూర్చొని కపుల్స్ కూర్చోన్నారు, లవర్స్ కూర్చోన్నారు, అందరూ ప్రశాంతంగా ఏ భయము లేకుండా ఉన్నారు అనమాట.